మొగలిపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువును లోకరక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇటు రీతిగా మీ మధ్యలోనికి రావడానికి ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి కారణం ఏంటంటే, మేము నేర్చుకున్నటువంటి కొన్ని సత్యాలను, మేము నేర్చుకున్నటువంటి మార్గాన్ని, మేము వెంబడిస్తున్నటువంటి మార్గాన్ని మీకు తెలియజేయడానికి ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపాడు. ఈరోజు మొగలిపాలెం గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ గ్రామాన్ని మాత్రమే కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఈరోజు అందరూ అనుకుంటారు, ముందుగానే తెలియజేస్తా ఉన్నాను, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మేమేదో ఒక మతాన్ని ప్రకటించడానికో, లేకపోతే ఒక మతాన్ని మేమేదో రుద్దడానికో, లేదా మీరు వెంబడించే దాన్ని తప్పు పట్టడానికో, లేదా మిమ్మల్ని మార్చుకోమని చెప్పడానికో మేము ఇక్కడికి రాలేదు. కానీ మీకు బైబిల్ బోధించినటువంటి మంచిని, మేమేదైతే నేర్చుకున్నామో అది తెలియజేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నా మాటలు ఆలకిస్తున్నటువంటి మీరందరూ కూడా ఆలోచిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. అయితే ఇకపోతే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ఆయన్ను వెంబడిస్తున్నటువంటి మాకు ఆయన చెప్పినటువంటి సత్యం ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి అని అన్నాడు. ఈరోజు లోకంలో మనం గమనించినట్లయితే కనుక మనుషుల మధ్యలో ప్రేమ కరువు అయిపోయింది, బంధాల మధ్యలో ప్రేమ కరువు అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు తప్ప నిజముగా ఏ ఒక్కరూ ప్రేమించట్లేదు. మేము నీతో ఉన్నాము అని అంటారు కానీ వారు సమయానికి నీకు సహాయపడరు. ఎవరు చూసినా కూడా మేము ప్రేమిస్తున్నాం అనేటువంటి ముసుగులో నటిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా తోటి సహోదరుని ద్వేషించే వారిగా మనకు కనపడుతూ ఉన్నారు. ఈరోజు మనము ఏంటి అనేది చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోయినా, మనము ఏంటి అనేది వ్యక్తిగతంగా మనకు తెలుసు. ఈ సృష్టి అంతటిని కూడా నడిపిస్తున్నటువంటి దేవునికి తెలుసు. ఈ సృష్టి అంతటి మీద కూడా దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయంట. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు చేసేటువంటి క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు తెలియకుండానే మనము అనేకులను ద్వేషిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే అనేకుల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే తప్పు పడుతూ ఉంటాం, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం. తెలిసి తెలియని విషయాలు తప్పుగా చిత్రీకరిస్తూ ఉంటాం. అయితే నా బైబిల్ గ్రంథం మాకు నేర్పించినటువంటి విషయం ఏంటంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని చాలా స్పష్టంగా మాకు నేర్పించింది. ఈరోజు ఆ ప్రేమను ఇక్కడ ప్రకటించడానికి మేము రావడం జరిగింది. ప్రభు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ లోకంలో మనం ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే, మనం ఒకరినొకరు ప్రేమించుకొని అటు రీతిగా ఆ అనుబంధాన్ని కలిగి ఉండగలిగితే ఎటువంటి కోపాలు ఉండవు, ఎటువంటి తాపాలు ఉండవు, ఎటువంటి వ్యతిరేకతలు ఉండవు, ఎటువంటి విభేదాలు కలగవు. ఇవన్నీ కలగడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈ రచ్చలు కలగడానికి, లేకపోతే ఈ చిచ్చులు కలగడానికి, గొడవలు కలగడానికి కారణం ఏంటయ్యా అంటే, ప్రజలలో, జనులలో ప్రేమ లోపించింది. ప్రేమ లేక ఈరోజు ప్రజలందరూ కూడా నశించిపోతా ఉన్నారు. అందుకే మనం అందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక మాటలో సంపూర్ణం చేయబడాలి అని అంటే, దేవుడు అంటా ఉన్నాడు, ప్రేమ అనేటువంటి మాటతో బైబిల్ అంతా సంపూర్ణం చేయబడతా ఉంది. ఈరోజు బైబిల్ ప్రకటించేటువంటి మాటలు ఏంటయ్యా అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రేమ. మనిషి ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడతాడో, ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండడానికి ఇష్టపడతాడో, ఆ వ్యక్తి తోటి సహోదరుని ప్రేమించగలుగుతాడు, తోటి సహోదరుని క్షమించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చి నేర్పించింది ఏంటయ్యా, చూపించింది ఏంటయ్యా అంటే, ఆయన ఈ లోకానికి ప్రేమను చూపించాడు. ఈ లోకానికి క్షమాపణ నేర్పించాడు. ఈ లోకాన్ని ఆయన అంతగా ప్రేమించాడు. కాబట్టి ఈరోజు మనిషి ఈ సృష్టి అంతటిలో కూడా ప్రథమ ఫలముగా ఉండాలని మనిషిని సృష్టించినటువంటి దేవుడు అనుకున్నాడు. కానీ మనిషి మాత్రము ప్రథమ స్థానములో ఉండాల్సినటువంటి మనిషి అధమ స్థానంలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటయ్యా అంటే, దేవుడు చెయ్యొద్దన్నటువంటి పనిని చేశాడు. దేవునికి వ్యతిరేకంగా
తిరగబడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తాను పనిచేసినప్పుడు తాను దేవుని నుండి దూరం అయిపోయాడు, దేవుని ప్రేమను కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఈరోజు అనేకులు దేవునికి దూరం అయిపోయిన వారిగా కనబడుతున్నారు. ఈరోజు అలా దేవునికి దూరం అయిపోయి ప్రేమ లేని వారిగా మారిపోయి ఒకరంటే ఒకరు పడకుండా పగ, ద్వేషము, కల్మషము ఇలా ఒకరి మీద ఒకరు కోపాలు పెంచుకుంటూ పగలు పెంచుకుంటూ ముందుకు పోతా ఉన్నారు, జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనిషి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు మాత్రమే. ఇది బైబిల్ చెబుతా ఉంది. ఒకవేళ అధిక బలం ఉంటే అది 80 సంవత్సరాలు అంటా ఉంది. ఆ 80 సంవత్సరాలు అంటే ఆ బ్రతికిన మరొక 10 సంవత్సరాలు కూడా ఆయాసము, దుఃఖము అని అంటుంది. వాస్తవానికి మనము బ్రతికినన్నాళ్ళే మనకు విలువ ఉంటుంది. మనం బ్రతికినన్నాళ్ళే మన బ్రతుకుని బట్టి మనకు విలువనిస్తారు. ఈరోజు మనము ఎంత మంచిగా ఉంటే మనం చనిపోయిన తర్వాత అంత మంచిగా మనతో మాట్లాడుతారు. ఈరోజు మనం బ్రతుకున్నప్పుడే ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరికొరకొకరు మనము ఆ బంధాన్ని కలిగి ఉండాలి, ఒకరినొకరు సహాయపడేవారిగా. ఒకవేళ మనం ప్రేమించేటువంటి వ్యక్తులు ఏదైనా తప్పులు చేసినా కూడా మనం క్షమించేవారిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారి ప్రభు వారు ఏమి నేర్పించారయ్యా అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఎందుకనంటే మనిషి నీతిగా బ్రతకాలి, యథార్థముగా బ్రతకాలి, పరిశుద్ధముగా బ్రతకాలి అంటే ఈ లోక భాషలో మనం మాట్లాడుకోవాలి అని అంటే మంచిగా బ్రతికితే మోక్షం వస్తుంది అని అంటారు. అయితే బైబిల్ అంటుంది పరిశుద్ధముగా బ్రతకాలి అంటే నీలో ఎలాంటి కోపము, ద్వేషము, ఎదుటివారి పట్ల పగ, అసూయ ఇలాంటివి ఏవి కూడా నీలో ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే మొదటగా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించాలి. అలా ప్రేమించిన వాడు పరిశుద్ధంగా జీవించగలుగుతాడు, అలా ప్రేమించిన వాడు నీతిగా జీవించగలుగుతాడు, అలా ప్రేమించిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించగలుగుతాడు. అలా జీవించిన వారిదే మోక్షం అని బైబిల్ చెప్తా ఉంది, అలా జీవించిన వారిదే పరలోకం అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోనికి వచ్చి చేసిన కార్యం ఏంటయ్యా అంటే, ఒకప్పుడు మనం అందరము కూడా ప్రథమ ఫలంగా ఉండాల్సినటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే తప్పు చేశామో, ఎప్పుడైతే పొరపాటు చేశామో, ఎప్పుడైతే పాపం చేశామో అప్పుడు మనం ఆ ప్రథమ స్థానాన్ని కోల్పోయాము, దేవునికి దూరం అయిపోయాము. అయితే మనం అందరము కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము నరకానికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి చేసింది ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్కరిని కూడా పాపం అనేటువంటి బంధకాల నుంచి విడిపించి, ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి, యథార్థవంతులుగా మార్చి, ఇదిగో నేను మీ పట్ల ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి కారణం ఏంటయ్యా అంటే, మీ కొరకు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈ సిలువలో మరణించడానికి కారణం ఏంటయ్యా అంటే, మీరు మీ పాపముల చేత మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు, లేదా ఆ మోక్షాన్ని కోల్పోతారు, లేకపోతే మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది, జీవము మరణము అనేటువంటి జీవితాలు మనకున్నాయి. మరణించక ముందు మనం ఎలా జీవించాము అనేటువంటి జీవితాన్ని బట్టి మనం తర్వాత పొందుకోబోయేటువంటి ఫలం ఉంటుంది. అయితే పాపం వల్ల మనం మరణిస్తే ఆ మోక్షాన్ని కోల్పోతాము. అయితే ఏ ఒక్కరూ నశించడం నా దేవునికి ఇష్టం లేదు. అందుకే అందరూ మారు మనసు పొంది, అందరూ కూడా పాపక్షమాపణ పొంది, అందరూ కూడా తమ బ్రతుకులు మార్చుకుని, అందరూ అనుకుంటారు ఇదేదో మత ప్రచారం అనుకుంటారు. ప్రభు అంటున్నాడు, మీ మతాన్ని మార్చుకోవద్దు, నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ ప్రతి ఒక్కరు మనసును మార్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ మతాన్ని మార్చుకోవద్దు, మీ ఆచారాలు మార్చుకోవద్దు, లేకపోతే ఇతరతర కార్యాలు మార్చుకోవద్దు, కానీ మీ మనస్సు మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి, ఎదుటివారి పట్ల ఉన్న ద్వేషాన్ని వదిలేయండి, ఎదుటివారిని ద్వేషించే లక్షణాలు మానేయండి, పగలు మానేయండి, అసూయలు మానేయండి, ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోండి. అలా ప్రేమించిన వారే దేవుని యొక్క రాజ్యానికి అనగా మోక్షానికి, పరలోకానికి వెళతారు అని యేసుక్రీస్తు ప్రభు వారు తన త్యాగం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా దారి తప్పిపోయి గొర్రెల వల్లే తిరుగుతున్నటువంటి సమయంలో మనల్ని అందరినీ కూడా ఒక మార్గంలోనికి తీసుకురావడానికి, సత్య మార్గంలో తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవమును అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా మోక్షానికి రాలేడు అని అన్నాడు. ఈరోజు
మనమందరము కూడా ఈరోజు ప్రతి ఒక్కరము కూడా మనము ఏదో ఒక విషయంలో పొరపాటు చేసిన వారమే, ఏదో ఒక విషయంలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వారమే. అందుకే మనము, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమ అనే మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిజముగా ఈరోజు ప్రేమ లోపించింది. మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. తోటి సహోదరుని ద్వేషించేవాడిగా మనం ఉంటే, ద్వేషం అనే లక్షణం మనలో ఉంటే మనం మోక్షానికి వెళ్ళలేము. అందుకే బైబిల్ అంటా ఉంది, ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నట్లయితే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడితో సమానము అని అంటా ఉన్నాడు. అంటే తోటి సహోదరుని కూడా మనము ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలి అనేటువంటి లక్షణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి నేర్పించారు. మేము కూడా ఆ విషయాన్ని నేర్చుకున్నాం కాబట్టి ఈ మొగలపాలెం గ్రామంలో మేము నేర్చుకున్నటువంటి మంచిని మీకు తెలియజేయడానికి ఇలా వీధులలోనికి వచ్చి మాట్లాడేటువంటి సాహసం చేస్తా ఉన్నాం. ఏ ఒక్కరిని తప్పు పట్టడం మా ఉద్దేశం కాదు, కానీ అందరూ మారు మనసు పొంది మనసు మార్చుకుని హృదయాన్ని మార్చుకొని ద్వేషాన్ని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ఆ ధోరణిని విడిచిపెట్టి, ఈ లోక రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు, మన పాపములన్నిటికీ మన యొక్క దోషములన్నిటికీ మనం చేస్తున్న ప్రతి పనికి ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. నేను అంటా ఉన్నాను, ఈరోజు సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మనలందరినీ రక్షించడానికి వచ్చాడు, మనలందరినీ విడిపించడానికి వచ్చాడు. మనమందరము కూడా నిత్యము ఆయనతో పాటు యుగ యుగాలు ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి ఆ మోక్షానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అయితే మనం అందరము కూడా చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించినట్లయితే, ఆయన్ని తెలుసుకున్నట్లయితే, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం అందరం కూడా మన బ్రతుకును మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన బ్రతుకు మార్చబడుతుంది. మనం అందరినీ కూడా ప్రేమించగలుగుతాము. అలా మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మోక్షాన్ని సంపాదించుకునేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసే విషయం ఏంటంటే, అన్నిదా భావించకండి, వినబడినటువంటి ప్రతి మాటను ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆలోచిస్తేనే మనము సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. మనం సరిగ్గా ఆలోచించకుండా ఉద్రేకంతో ఆలోచించినట్లయితే, లేకపోతే తప్పుడు ఉద్దేశంతో ఆలోచించినట్లయితే కనుక సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా గ్రహించలేము. కాబట్టి మనం సత్యాన్ని గ్రహించాలి అని అంటే వింటున్నటువంటి మాట ఏంటి అనేది మనము ఆలోచన చేయగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రక్షకుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన మోక్షాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఎందరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని క్షమించి వారి బ్రతుకులు మార్చి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా మార్చి ప్రేమతో నింపడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించగలిగితే, ప్రతి ఒక్కరు కూడా నిజమైన రక్షకుడు ఎవరు అనేటువంటి అన్వేషణ మీరు చేయగలిగితే, మీరున్న చోటే మీకు వచ్చి రానటువంటి విధముగా దేవునితో మాట్లాడగలిగితే, దేవా నువ్వు నిజమైనటువంటి రక్షకుడు అంట కదా అని మీరు అడగగలిగితే, అడిగిన ప్రతి వారికి కూడా ఆయన జవాబు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆయన మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దయచేసి మీరున్న చోటనే చిన్న ప్రార్థన చేయగలిగితే మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అయా మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఈ లోకంలో మీరు మా కొరకు ఎంత త్యాగం చేశారో, ఎంత యాగము చేశారో, మనుషులందరి దోషముల కొరకు, మనుషులందరి అపరాధముల కొరకు ఆ శిలువ మీద మీరు మరణించారు. మా స్థానంలో మీరు మరణించారు. మా శిక్ష అంతా మీ మీద వేసుకున్నారు. ఏ ఒక్కరూ నశించడం నీకు ఇష్టం లేదు, ఏ ఒక్కరూ నశించి ఆ యొక్క మోక్షాన్ని కోల్పోవడం నీకు ఇష్టం లేదు. అయితే వారందరినీ రక్షించడానికే మీరు లోకానికి వచ్చారు. అవును ప్రభువా, మమ్మల్ని రక్షించారు. మా రక్షించబడిన మేము కూడా అనేకులకు నీ స్వార్థను ప్రకటించడానికి మొగలపాలెం గ్రామంలోనికి వచ్చి ఉన్నాము నాయన. ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో ప్రభువా, వినినటువంటి మాటలు హృదయంలో పెట్టుకుని వాటిని ఆలోచించేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. నిజమే ప్రభువా, లోకములో ప్రేమ అనేది కరువు అయిపోయిందయ్యా. ఒకరినొకరు ద్వేషించుకునేటువంటి అయా విధానంలో ఉన్నారు తండ్రి నాయన. అటువంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు కనికరించండి. ఎంతమంది అయితే నిజమైన నీ కొరకు నాయన, రక్షకుడు అయిన నీ కొరకు వారు అన్వేషిస్తా ఉన్నారు అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నారు, వారిని దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభువా. నిజమైన లోక రక్షకుడు, పాపుల కొరకు మరణించిన దేవుడవు నీవని వారు గుర్తెరుగునట్లు, ఇదిగో నీవు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా జీవిస్తే వారిని అందరినీ కూడా మోక్షానికి తీసుకుని వెళ్తావని నువ్వు సెలవిచ్చావు కదా ప్రభు. అట్టి రీతిగా ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారు, ఎంతమంది అయితే అయా ఈ మంచి మాటలు విని ఉన్నారు, వారి హృదయాల్లో ఫలింపజేయమని, ఈ మొగలపాలెం గ్రామంలో అనేక మంది పట్టబడ్డానికి నీ కృప చూపించమని. నిజమే ప్రభు, మేమందరము ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాధానముగా ముందుకు సాగేటువంటి కృపను మా అందరికీ దయచేయమని, తద్వారా మరణించిన తర్వాత మేమందరము జీవం అనేటువంటి ఫలాన్ని సంపాదించుకునేటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి
శాంతి సమాధానములతో వారి కుటుంబాలను నింపి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు నామముని ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.